హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్సి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో ఉన్న 4th చాప్టర్ అయిన సాల్వెంట్ ఫ్రీ రియాక్షన్స్లో ఉన్న టాపిక్ దట్ ఈస్ డార్జన్స్ రియాక్షన్. ఈ డార్జన్స్ రియాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ డార్జన్స్ రియాక్షన్ అంటే ఆల్ఫా హ్యాలో కీటోన్స్ అండ్ ఆల్డిహైడ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్ రియాక్ట్ అయ్యి అపాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. మనకి జనరల్గా అపాక్సైడ్స్ అనగానే డబుల్ బాండ్ విత్ ఎంసీపీబీఏ ఆర్ H2O2 ఇవి రియాక్ట్ అయ్యి మనకి అపాక్సైడ్స్ ఫామ్ చేస్తాయి. కానీ డార్జన్స్ రియాక్షన్స్లో ఆల్ఫా హ్యాలో కీటోన్ అండ్ ఆల్డిహైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్ రియాక్ట్ అయ్యి అపాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఈ అపాక్సైడ్సే ఆల్ఫా బీటా అపాక్సీ ఎస్టర్స్, వీటిని గ్లైకోసైడిక్ ఎస్టర్స్ అని కూడా పిలుస్తారు. అందుకే డార్జన్స్ రియాక్షన్స్ని డార్జన్స్ గ్లైకోసైడిక్ ఎస్టర్స్ కండెన్సేషన్ అని కూడా పిలుస్తారు. మీ డార్జన్స్ రియాక్షన్ సపరేటు, డార్జన్స్ గ్లైకోసైడిక్ ఎస్టర్స్ కండెన్సేషన్ రియాక్షన్ రెండు డిఫరెంట్ అనుకోవద్దు, రెండు సేమే. ఎందుకంటే ఇక్కడ డార్జన్స్ రియాక్షన్స్ బేస్డ్ ఆన్ నేమ్ పెట్టారు అండ్ ఇక్కడ బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ పెట్టిన నేమ్. ఓకే, మనం ఇప్పుడు మెకానిజం చూద్దాం. ఫస్ట్ బేస్ ఏం చేస్తుంది? బేస్ అనేది మనకి ఎసిడిక్ ప్రోటాన్ని ఎలిమినేట్ చేస్తుంది. ఇక్కడున్న ఎసిడిక్ ప్రోటాన్ కార్బొనైల్ పక్కన ఉన్న ప్రోటాన్ ఎప్పుడు ఎసిడిక్ ప్రోటాన్, ఎందుకంటే ఈ ప్రోటాన్ ఎలిమినేట్ అయితే మనకి స్టెబిలైజ్డ్ ఈనాల్ ఫామ్స్ని ఫామ్ చేస్తాయి. సో ఫస్ట్ ఎసిడిక్ ప్రోటాన్ అయిన కార్బొనైల్ కార్బన్కి అడ్జసెంట్లో ఉన్న ప్రోటాన్ని బేస్ ఎలిమినేట్ చేస్తుంది. సో ఇథాక్సైడ్ ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకొని ఇథనాల్గా ఎలిమినేట్ అవుతుంది అండ్ దెన్ ఇట్ ఫార్మ్స్ న్యూక్లియోఫైల్. ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ కార్బొనైల్ కార్బన్తో కాంజుగేషన్లో ఉంటుంది. అందుకే ఇది స్టేబుల్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి మనకి కార్బొనైల్ కార్బన్ పక్కన ఉన్న ప్రోటాను ఎప్పుడు ఎసిడిక్ ప్రోటాన్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడున్న న్యూక్లియోఫైల్ అనే నెగిటివ్ ఛార్జ్ అనేది న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, నెగిటివ్ ఛార్జ్ న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఎలక్ట్రోఫైల్గా యాక్ట్ చేస్తుంది. ఇది న్యూక్లియోఫైల్. అండ్ నెక్స్ట్ దేంతో రియాక్ట్ అవుతుంది? ఆల్డిహైడ్తో రియాక్ట్ అవుతుంది. ఆల్డిహైడ్ మీద ఉన్న కార్బొనైల్ కార్బన్ సి అనేది ఎలక్ట్రోఫైల్గా వర్క్ చేస్తుంది. సో ఈ న్యూక్లియోఫైల్ అనేది ఏం చేస్తుంది? ఎలక్ట్రోఫైల్కి అటాక్ అవుతుంది. ఇలా అటాక్ అవడం ద్వారా బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్లోరిన్ ఇక్కడ అటాక్ అవడం ద్వారా ఇక్కడున్న కార్బొనైల్ కార్బన్ మీద ఉన్న డబుల్ బాండ్ అనేది ఆక్సిజన్ మీదకి మైగ్రేట్ అవుతుంది. సో దెన్ నెగిటివ్ ఛార్జ్ కెన్ ఫామ్ ఆన్ ఆక్సిజన్. ఇక్కడున్న నెగిటివ్ ఛార్జ్ అడ్జసెంట్లో ఆల్ఫా పొజిషన్లో ఉన్న క్లోరిన్ మీద అటాక్ చేసి క్లోరిన్ని ఎలిమినేట్ చేస్తుంది. దీన్నే SN2 ఇంట్రామాలిక్యులర్ రియాక్షన్ అంటారు. ఇంట్రామాలిక్యులర్ SN2 రియాక్షన్. ఇలా ఎలిమినేట్ చేసి అపాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అంటే ఇక్కడ ఆల్ఫా హ్యాలో కీటోన్స్ ఆల్డిహైడ్స్తో రియాక్ట్ అయ్యి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్ మనకి ఫైనల్ ప్రోడక్ట్ అయిన ఆల్ఫా బీటా అపాక్సీ ఎస్టర్స్ని ఫామ్ చేస్తాయి. దీన్నే డార్జన్స్ రియాక్షన్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బేస్ LDA ఇచ్చారు. మనం సేమ్ LDA బేస్ ఏం చేస్తుంది? ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేయాలి. కానీ ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రోటాన్ ఉంది కార్బొనైల్కి అడ్జసెంట్ పొజిషన్లో, ఇక్కడ 2 ప్రోటాన్స్ ఉన్నాయి. అయితే ఏ ప్రోటాన్ ఎలిమినేట్ చేయాలి? ఇటు సైడ్ ప్రోటానా లేకుంటే ఇటు సైడ్ ప్రోటానా? ఇక్కడ ఇచ్చిన బేస్ మీద డిపెండ్ అయింది. బేస్ అనేది LDA అంటే బల్కీ బేస్, చాలా పెద్ద బేస్. బల్కీ బేస్ ఎప్పుడు ఏం చేస్తుంది? స్టీరిక్గా లెస్ క్రౌడెడ్ సైడ్ నుంచి ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఇదంతా బల్కీ బేస్. ఇక్కడ టెర్షరీ బ్యూటైల్ మిథైల్ సిలైల్ ఉంది. ఇది చాలా బల్కీ గ్రూప్. సో ఇటు సైడ్ ఉన్న ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇది బల్కీ రెండు కలిసి స్టీరిక్ హిండ్రెన్స్ ఫామ్ చేస్తాయి. సో ఈ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేయలేదు. సో ఇక్కడున్న లెస్ బల్కీ సైడ్ ఉన్న ఈ ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఇది న్యూక్లియోఫైల్ని ఇక్కడ ఫామ్ చేస్తుంది, అంతేగాని సిలికాన్ సైడ్ కాదు. ఎందుకంటే బల్కీనెస్ వల్ల బేస్ రియాక్టెంట్ రెండు బల్కీ సైడ్ ఉండడం వల్ల LDA బల్కీ బేస్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇచ్చిన ఆల్డిహైడ్ బెంజాల్డిహైడ్ మీద ఉన్న కార్బొనైల్ కార్బన్ అంటే ఎలక్ట్రోఫిలిక్ కార్బన్తో అటాక్ అవుతుంది.
ఇక్కడ బ్రోమిన్ అండ్ ఇక్కడ ఆక్సిజన్ మీద ఇది మైగ్రేట్ అవ్వడం వల్ల ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. సో అగైన్ సేమ్ ఈ నెగిటివ్ ఛార్జ్ ఆల్ఫా పొజిషన్లో ఉన్న బ్రోమిన్ని ఎలిమినేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఇంట్రామాలిక్యులర్ SN2 రియాక్షన్. ఈ బల్కీ గ్రూప్ని నేను సమ్ ఆర్ అనుకుంటాను. సో ఆర్ CH3 C డబుల్ బాండ్ O అండ్ సేమ్ ఎపాక్సైడ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్డిహైడ్ అనేది ఎక్కడుంది? ఫీనాల్ మీద ఉంది. ఫీనాల్ మీద ఉన్న ప్రోటాన్ కూడా మనకి ఎసిడిక్ ప్రోటాన్. ఇక్కడ కార్బైల్ కార్బన్ పక్కన ఉన్న ప్రోటాన్ కూడా ఎసిడిక్ ప్రోటాన్, కానీ ఇక్కడ ఫీనాల్ మీద ఉన్న ప్రోటాన్ అనేది మోర్ ఎసిడిక్. సో ఇప్పుడు రియాక్షన్ కండిషన్స్లో మనకి ఇక్కడున్న ఎసిడిక్ ప్రోటాన్ ఉంది, ఇక్కడున్న ఎసిడిక్ ప్రోటాన్ ఉంది. బేస్ ఏం చేస్తుంది? రెండు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫీనాల్ మీద ఉన్న ఫీనాల్లో ఆక్సిజన్ మీద ఉన్న ప్రోటాన్ ఎలిమినేట్ చేస్తుంది. ఇక్కడ ఆల్డిహైడ్, సో ఈ ప్రోటాన్ ఎలిమినేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ మీద న్యూక్లియోఫైల్ జనరేట్ అవుతుంది. ఇదేం చేయాలి? ఇక్కడ ఆక్సిజన్కి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఎయిదర్ కార్బైల్ కార్బన్ మీద అటాక్ అవ్వాలి, లేదంటే ఇక్కడ బెస్ట్ లీవింగ్ గ్రూప్ ఉంది క్లోరిన్, దాని మీద అటాక్ అవ్వాలి. ఇక్కడ 2 ఛాన్సెస్లో బెస్ట్ లీవింగ్ గ్రూప్ అయిన క్లోరిన్ని ఎలిమినేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ ఏంటి? ఆక్సిజన్ ఎలక్ట్రాన్ని అంత ఈజీగా ఇవ్వదు, ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. సో ఎలక్ట్రోఫైల్ని అటాక్ అవ్వదు. ఇక్కడ క్లోరిన్ని అటాక్ అయ్యి క్లోరిన్ని ఎలిమినేట్ చేస్తుంది. దిస్ ఈజ్ నాట్ యాక్ట్ యాజ్ ఎ బెస్ట్ న్యూక్లియోఫైల్. బెస్ట్ న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేయదు కాబట్టి బెస్ట్ ఎలక్ట్రోఫైల్ని కూడా అది అటాక్ అవ్వదు. సో ఆల్డిహైడ్ మనకి ఆక్సిజన్ ఎక్కడ అటాక్ అయింది? క్లోరిన్ని ఎలిమినేట్ చేసేసింది. క్లోరిన్ ఎలిమినేట్ చేసి, అండ్ ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ ఏంటి? అగైన్ రియాక్షన్ కండిషన్స్లో మనకి బేస్ ఉంది. ఈ బేస్ ఏం చేస్తుంది? కార్బైల్ కార్బన్ పక్కనున్న ఈ ప్రోటాన్ని ఎలిమినేట్ చేస్తుంది. ఎలిమినేట్ చేసి ఇథాక్సైడ్ ఇథనాల్గా ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ అండ్ న్యూక్లియోఫైల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫామ్ అయిన న్యూక్లియోఫైల్ కార్బన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ న్యూక్లియోఫైల్ అనేది బెస్ట్ న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు అది కార్బైల్ కార్బన్ అటాక్ చేస్తుంది. ఇక్కడ ఇన్ కేస్ క్లోరిన్ లేదు, ఓన్లీ ఇక్కడ కార్బైల్ కార్బన్ ఉందంటే అప్పుడు ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి కార్బైల్ కార్బన్ మీద అటాక్ అవుతుంది. కానీ ఇక్కడ బెస్ట్ లీవింగ్ గ్రూప్ క్లోరిన్ ఉంది, సో ఇక్కడ క్లోరిన్ ఆప్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ, అండ్ నెక్స్ట్ కార్బైల్ కార్బన్ మీద అటాక్ అయింది. సో అగైన్ రియాక్షన్ కండిషన్లో, ఇప్పుడు రియాక్షన్లో మనకి ఫామ్ అయిన ఇథనాల్ ఉంది కదా, ఇథనాల్ నుంచి ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఇథనాల్ నుంచి ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకొని OHగా కన్వర్ట్ అవుతుంది. అండ్ అగైన్ ఈ ప్రోటాన్ మనకి ఎసిడిక్ ప్రోటాన్. సో ఇథాక్సైడ్ ఈ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకోవడం ద్వారా ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇక్కడ ఎపాక్సైడ్ అనేది ఫామ్ కాలేదు. సో ఇది డార్జన్స్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎప్పుడైతే మీకు ఆల్డిహైడ్ ఫీనాల్ గ్రూప్ మీద ఉంటుందో అసలు అది డార్జన్స్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయదు. గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా హ్యాలో కీటోన్ ఇచ్చారు, ఆల్డిహైడ్ ఇచ్చారు, మనం డార్జన్స్ రియాక్షన్ ఫామ్ చేసి ఎపాక్సైడ్ ఫామ్ చేద్దాం అనుకోవద్దు. ఇది ఇంట్రామాలిక్యులర్ ఆల్డాల్ కండెన్సేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ ఇది ఇంట్రామాలిక్యులర్ ఆల్డాల్ కండెన్సేషన్, అంతేగాని డార్జన్స్ రియాక్షన్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ నుంచి తీసుకుంది ఏంటి? ఆల్డిహైడ్ని కార్బైల్ కార్బన్గా ఆల్ఫా హ్యాలో కీటోన్ని తీసుకున్నాం, కానీ ఇక్కడ ఆల్ఫా హ్యాలో కీటోన్ బదులు ఎస్టర్ తీసుకున్నాం. ఆల్డిహైడ్ వచ్చేసి కార్బైల్ కార్బన్ వచ్చేసి కీటోన్ మీద తీసుకున్నాం. అది ఈ రియాక్షన్లో ఉన్న డిఫరెంట్. ఇక్కడ
ఆల్ఫా హ్యాలో ఎస్టర్. ఆల్ఫా హ్యాలో ఎస్టర్ కూడా కార్బన్కి పక్కనున్న ప్రోటాన్ అనేది ఎసిడిక్ ప్రోటాన్గా వర్క్ చేస్తుంది. సో బేస్, ఇక్కడ ఇచ్చిన బేస్ మిథాక్సైడ్ ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకొని మిథనాల్గా ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఓఎంఈ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ న్యూక్లియోఫైల్ మనకి ఇచ్చిన కీటోన్ మీద అటాక్ అవుతుంది. కీటోన్లో ఉన్న కార్బన్ కూడా ఎలక్ట్రోఫైలే, కానీ ఆల్డిహైడ్ అంతా మోర్ ఎలక్ట్రోఫిలిక్ నేచర్ ఉండదు. ఓఎంఈ అండ్ ఇక్కడ మనకి ఆక్సిజన్ 2 మిథైల్ గ్రూప్స్. అగైన్ సేమ్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, అడ్జసెంట్లో ఉన్న క్లోరిన్ని ఎలిమినేట్ చేస్తుంది. సో ఇక్కడ ఎపాక్సైడ్ ఫామ్ అయింది, అంటే మనకి ఎస్టర్స్ కీటోన్స్ కూడా డార్జన్స్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇది మీరు హోంవర్క్ ట్రై చేయండి. ఇక్కడ ఏం డిఫికల్టీ లేదు, జనరల్ రియాక్షన్ ఇది. కాకపోతే ఇక్కడ బేస్ ఏమి ఇచ్చారు, పొటాషియం టెర్షియరీ బ్యూటాక్సైడ్. మనకి జనరల్గా డార్జన్స్ రియాక్షన్స్లో ఇచ్చే బేసెస్ సోడియం మిథాక్సైడ్, సోడియం ఇథాక్సైడ్ అండ్ ఎల్డిఏ టెర్షియరీ బ్యూటాక్సైడ్, పొటాషియం టెర్షియరీ బ్యూటాక్సైడ్. ఇవి రెండు స్మాల్ బేసెస్. ఎల్డిఏ సోడియం మిథాక్సైడ్ వచ్చేసి బల్కీ బేసెస్. బల్కీ బేసెస్ని ఇచ్చినప్పుడు ఎల్డిఏ కానీ పొటాషియం టెర్షియరీ బ్యూటాక్సైడ్ ఇచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇన్ కేస్ 2 టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే ఏ ప్రోటాన్ ఎలిమినేట్ చేయాలి. ఇవి రెండు బల్కీ బేసెస్ కాబట్టి లెస్ స్టీరిక్ హిండ్రెన్స్ ఉన్న ప్రోటాన్స్ని మీరు రిమూవ్ చేయాలి. ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు, సేమ్ ఒకే ప్రోటాన్ ఉంది. సో అంత డిఫికల్టీ ఏం లేదు. ఈ ప్రోటాన్ని ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా మీరు అపాక్సైడ్స్ని ఫామ్ చేసేయచ్చు. ఇది నా ఫస్ట్ వీడియో. మీకు ఇన్ కేస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. ఇలానే నేను రోజు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో ఉన్న సిలబస్లో నుంచి 1 టాపిక్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.